దేవాలయాల బాట పట్టిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పలు దేవాలయాలను సందర్శించారు. ముందుగా కంటే జగదీష్ మోహన్ అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక భీమేశ్వర స్వామి వారధి వద్ద ప్రత్యేక బస్ షెల్టర్ను ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించారు. భీమేశ్వర స్వామి ఆలయ ఈవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఈ బస్ షెల్టర్ను యాత్రికులు భక్తుల కోసం నిర్మించారు. అనంతరం సమర్లకోట 5 తుమ్మూరు సమీపంలోని అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కూడా ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. శ్రీ పరమానందగిరి స్వామి గోల్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చినరాజప్ప తుమ్మల బాబులను సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో జనసేన టౌన్ అధ్యక్షులు సరోజ్ వాసు, టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, వల్లీరు దొరబాబు, యార్లగడ్డ రవిచంద్ర, కొల్తి సత్యనారాయణ, అరుణ్ వంశీ, పడాల వీరబాబు, జనసేన సరోజ్ వాసు తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇస్తే కానీ అది చేయలేము, కొంత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ పర్మిషన్ కూడా అడుగుతున్నాం. అలాగే వెనకాల బర్రెల గ్రౌండ్ ఉంది, బర్రెల గ్రౌండ్ కూడా చేయడానికి వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా బాగు చేస్తాం. అలాగే మంచినీళ్ళ ప్లాంట్ కూడా మరి కొంతమంది బయట దాతలు ఇవ్వడం జరుగుతుంది. మంచినీళ్ళ ట్రీట్మెంట్ తోటి ఒక మంచి స్కీమ్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. భక్తులు రేపు పొద్దున్న దశమి కానీ అలాగే కార్తీక మాసం కానీ ఇవన్నీ రాబోతున్నాయి. భవిష్యత్తులో ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే రెడీ చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు మన వరదల్లో చూశారు మీరు అందరూ. మరి స్పందించి ఎలా కలెక్టరేట్లో మకాం పెట్టి ఎలా 10 రోజులు కలెక్టరేట్లో ఉండి అలా ఎవరికి ఇబ్బంది పడకూడదని చెప్పి తొందరగా క్లీన్ చేయాలి, శానిటైజ్ చేయాలని ఆలోచన అని చేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా ఇవ్వడం. అలాగే ప్యాకేజ్ కూడా కూలిపోయిన ఇల్లులకు కానీ కూలిపోయిన వాళ్ళందరూ కూడా ప్యాకేజ్ కూడా నిర్ణయించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉండడం, జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా ముందు చూపుతోటి ఈ కష్టాలన్నీ కూడా వెనక్కి పెట్టి సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఉంటాడు. అలాగే అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద చేసే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వరదల్లో బయటికి రాడు, కెలామిటీతో బయటికి రాడు, ఇంట్లో కూర్చొని చెప్తూ ఉంటాడు. ఇలా వైసీపీ నాయకులు కూడా అదే పరిస్థితి ఉంది. అందరూ కూడా రోడ్డు మీద ఉండి సమస్యలు కూడా పరిష్కారం చేస్తుంటే కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. చేత మీ అందరూ ప్రజలందరూ కూడా ఎంత అర్థం చేసుకోండి. వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన వాస్తవాలు కాదు, మంచి కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందాలని ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ.